సీఎం జగన్పై గులకరాయి దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా తేల్చి చెప్పారు. కావాలనే నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, వైసీపీ నేతల్ని విడిచిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. కావాలనే టీడీపీ నేతలకు ఇరికించేందుకు యత్నిస్తున్నారంటూ కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి బోండా ఉమా స్పష్టతనిచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయంగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అపోజిషన్ లీడర్లను టార్గెట్ చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూటమి లీడర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం జగన్పై గులకరాయి దాడి ఘటనలో అన్యాయంగా తమ లీడర్లను వైసీపీ ఇరికించే పనిలో ఉందని ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పేరు వినిపించడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఇది విషయంపై బోండా ఉమా స్పందించారు. పోలీస్ అధికారులు కొంతమంది నన్ను ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇరికించాలని చూస్తున్నారని, నాకు సీఎంపై దాడి ఘటనలో ఎటువంటి సంబంధం లేదన్నారు. సీబీఐ విచారణ వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని, నేను కూడా సహకరిస్తాను అన్నారు. ఇంతకు ముందు కూడా వేముల దుర్గారావును తీసుకెళ్లి హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. అంతకు ముందు వడ్డెరగూడెం పిల్లలను తీసుకెళ్లి హింసించారని, అందులో ఒకతను తనకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే రాయి విసిరానని చెప్పారన్నారు. కోడికత్తి డ్రామా, వివేకానందరెడ్డి హత్య వాళ్లే చేయించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయని, ఇప్పుడు ఎన్నికల ముందు సింపతి కోసం గులకరాయి డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలాడడం వైసీపీకి కొత్తేం కాదని, ప్రజాక్షేత్రంలో ఓట్లతోనే ప్రజలు నీకు బుద్ధి చెబుతారని బోండా ఉమా తెలిపారు. కోడికత్తి డ్రామా, వివేకానందరెడ్డి హత్య, ఇప్పుడు గులకరాయి సంఘటనలో సింపతి రాలేదని తెలిసి టీడీపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ అక్రమ కేసుపై కేంద్ర ఎన్నికల కమిషన్, సీఈఓ, డీజీపీలకు సమాచారం ఇచ్చామన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. వెల్లంపల్లి, సజ్జల రామకృష్ణారెడ్డి తనను ఇరికించాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. అన్యాయంగా తమ పేరును పెడితే మాత్రం బాధ్యులైన పోలీస్ అధికారులను ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.